ఓకే. ఓకే సార్. ఒకసారి నేను చూస్తాను. వచ్చిందండి. రాలేదు సార్. ఒకసారి నేను చెప్తాను ఒకసారి. రాజేష్ చెప్పండి, ఇది షేర్ చేయమని. ఇప్పుడు ఓకే. ఓకే, వచ్చిందండి. స్క్రీన్ షేర్ చేస్తాను. Is it okay? 7th page. Okay, next 8th page పెట్టండి. 1 minute అవుతుంది. పేజ్ నెంబర్ సో మనం ప్రైమరీ మార్కెట్ లో, హలో వాయిస్ వస్తుంది కదండి నాది? yes కంటిన్యూ. ఓకే, సో మనకి ఈ ప్రైమరీ మార్కెట్ లో పబ్లిక్ ఇష్యూకి వచ్చేవి టైప్స్ ఆఫ్ ఇష్యూస్ అని ఉన్నాయి. మన ప్రతి కంపెనీ కూడా ఇష్యూస్ ఇనిషియల్ పబ్లిక్ ఇష్యూ అని చెప్పి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇనిషియల్ పబ్లిక్ ఇష్యూ అంటారు. వచ్చినప్పుడు మనకేమో ఐపీఓ అని ఎఫ్పిఓ అని ఇస్తారు. సెకండ్ టైం వస్తే ఎఫ్పిఓ ఫాలో ఆన్ పబ్లిక్ ఇష్యూ అంటారు, పబ్లిక్ ఆఫర్ అంటారు సెకండ్ టైం వస్తే. ఫస్ట్ టైం ఐపీఓ అని వస్తుంది, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అని. సో దాంట్లో ఐపీఓలో ఏంటంటే ఫ్రెష్ ఇష్యూస్ వస్తాయి. అంటే కొత్తగా ఏదైనా కంపెనీ వచ్చిందంటే ఫ్రెష్ గానే ఇష్యూ చేస్తుంది. ఆ ఇష్యూ క్యాపిటల్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అలా ఐపీఓలోనే ఆఫర్ ఫర్ సేల్ అని చెప్పి డైరెక్ట్ గా పబ్లిక్ కాకుండా స్పెషల్ గా ఇస్తారనమాట. ఆఫర్ ఫర్ సేల్ అని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తారు. అలాగే కొన్ని ఇయర్స్ అయిన తర్వాత ఐపీఓ అయిపోయిన ఒక 3-4 ఇయర్స్ తర్వాత ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ అని ఇస్తారు. అంటే సెకండ్ టైం ఇస్తున్న వాళ్ళకి ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ అనేది ఇచ్చి, అది కూడా ఫ్రెష్ ఇష్యూస్ అలాగే ఆఫర్ ఫర్ సేల్ అని చెప్పి మనకి ఇస్తుంది. సో ఈ పబ్లిక్ ఇష్యూస్ మనకి ఈ రకంగా ఉంటుంది అనమాట. 2 రకాలే మెయిన్, పబ్లిక్ ఆఫరు, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరు. సో ఇవి ఉంటాయి. తర్వాత మన కంపెనీకి ఇచ్చేవి ఏంటంటే బాగా ప్రాఫిట్స్ వచ్చినప్పుడు మనకి డివిడెండ్స్ అని ఇస్తాయి. ఆ తర్వాత డివిడెండ్స్ అంటే మానిటరీ బెనిఫిట్ అన్నమాట. వచ్చిన ప్రాఫిట్ లో షేర్ చేసి మొత్తం ఇన్వెస్టర్స్ అందరూ షేర్ చేస్తారు. అదే బెనిఫిట్. అలాగే ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తుంటే రైట్స్ ఇష్యూస్ అని ఇవ్వచ్చు వాళ్ళు. రైట్స్ ఇష్యూ అన్ని కూడా అది కూడా పబ్లిక్ ఆఫర్ లాగే ఉంటుంది. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్, ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ కి ఆ రైట్స్ ఇస్తారనమాట. వాళ్ళకే ఉంటుంది, బయట వాళ్ళకి ఆ రైట్స్ ఉండవు. ఇప్పుడు మనకి ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటే ఓపెన్ ఆఫర్ అన్నమాట. అది అందరికి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కానీ రైట్స్ ఇష్యూస్ కి అందరూ అప్లై చేసుకోవడానికి అవ్వదు.
ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో, ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఎవరైతే షేర్స్ ఉన్నాయో, ఆల్రెడీ ముందు నుంచి షేర్స్ ఉన్న ఐపీఓలో అలాట్ అయిన షేర్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఇస్తారు ఆ రైట్స్ ఇష్యూ. అలాగే ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చాయి, ఆ కంపెనీ ప్రాఫిట్స్ బాగా వచ్చాయి, అవి బోనస్ అనౌన్స్ చేస్తారు. బోనస్ అంటే ఫ్రీ ఆఫ్ అమౌంట్ అనమాట, ఫ్రీ ఆఫ్ షేర్స్. ఇప్పుడు 100 షేర్లు ఉన్నాయంటే వాళ్ళకి రేషియోలో ఇస్తారు. 100 షేర్లకి 25, కొత్త ప్రాఫిట్ తక్కువ ప్రాఫిట్ ఉన్న వాళ్ళు 25 షేర్స్, 100కి 25, 1:4 అంటారు. అలాగే 1:2 అంటారు, 1:1 అంటారు. అంటే ఒక షేర్కి ఒక షేర్ అనమాట. ఒకసారి ఒక షేర్కి 2 షేర్లు కూడా ఇస్తారు, అంటే ఫ్రీగా ఇస్తారు. బోనస్ అంటే ఫ్రీ. ఇక్కడ రైట్స్ ఇష్యూ అంటే మన రైట్స్ ఇష్యూలో ప్రీమియం ఉంటుంది అనమాట. మార్కెట్లో 100 రూపాయలు ట్రేడ్ అవుతుంటే ఈ రైట్స్ ఇష్యూ వాళ్ళకేమో ప్రీమియం 100 రూపాయలది తక్కువకి ఇస్తారు అనమాట. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ కి మార్కెట్లో 100 రూపాయలు అవుతుంది, మీకు 50 రూపాయలకి ఇస్తున్నా, తక్కువకి ఇస్తున్నాం. ఆ బెనిఫిట్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ కి ఇస్తామని చెప్పి ఆ రైట్స్ ఇస్తారు అనమాట. ఈ బోనస్ అనేది ఏంటంటే ఫ్రీగా ఇచ్చేస్తారు. వాళ్ళకు ఉన్న షేర్లకి రేషియో ప్రకారం బోనస్ ఇస్తారు. బోనస్ అనౌన్స్ చేస్తారు, 1:1 బోనస్. 100 షేర్లు ఉన్న వాళ్ళకి 100 షేర్లు ఫ్రీగా ఇచ్చేస్తారు అనమాట. దానికి రికార్డ్ డేట్ పెడతారు. ఇక డివిడెండ్ కి, రైట్స్ ఇష్యూకి, బోనస్ కి, ప్రైవేట్ ప్లేస్మెంట్ ఏది ఇచ్చినా సరే రికార్డ్ డేట్ అని ఒకటి ఇస్తారు. రికార్డ్ డేట్ అంటే ఏం లేదు, ఆ రోజుకి ఎవరి దగ్గర ఉన్న షేర్లు ఒక డేట్ ఇస్తారు. సపోజ్ ఈ రోజు డేట్ ఇచ్చారంటే ఈ 4th జూన్ అనమాట. 4th జూన్ కల్లా ఎవరి అకౌంట్ లో ఎవరి షేర్లు అయితే డిమాట్ లో ఉన్నాయో వాళ్ళకి అనమాట. జనరల్ గా పర్చేస్ చేసిన తర్వాత 3 days కి వస్తాయి డిమాట్ కి. ఆ డిమాట్ లో ఆ రోజుకి రికార్డ్ డేట్ రోజుకి ఎవరి షేర్లు ఉన్నాయో వాళ్ళందరికీ ఈ రైట్స్ కానీ, బోనస్ కానీ, డివిడెండ్ కానీ ఏమైనా వస్తాయి. సో ఆ రికార్డ్ డేట్ ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి ఇన్వెస్టర్స్. కొనుక్కున్న దాని అంటే ఆ 3 days గ్యాప్ లో అనౌన్స్ చేస్తే 3 days లో పడిపోతాయి. ఆ రికార్డ్ డేట్ చూసుకొని ఆ రైట్స్ ఇష్యూ అప్లై చేసుకోవాలి. కొంతమంది ఆ రికార్డ్ డేట్ చూసుకోకుండా చేస్తారు, మిస్ అయిపోతారు. బోనస్ షేర్స్ కూడా ఆ రికార్డ్ డేట్ లోపు మన కొనుక్కొని ఉంటే మనకి బోనస్ వస్తుంది. ఆ రికార్డ్ డేట్ తర్వాత కొంటే మళ్ళీ బోనస్ రాదు మనకి. జనరల్ గా బోనస్ అనౌన్స్ చేస్తారు, అనౌన్స్ చేసిన తర్వాత మనకి టైం ఇస్తారు, ఒక 15 days, ఒకసారి 1 month అలా టైం ఇస్తారు. రిజల్ట్స్ ఎప్పుడైతే ఇచ్చారో ఇచ్చిన వెంటనే ఆ ప్రాఫిట్స్, మంచి ప్రాఫిట్స్ వచ్చాయి, ఈసారి మనం మన ఇన్వెస్టర్స్ కి బోనస్ ఇద్దాం, 1:1 బోనస్ ఇద్దాం, లేదంటే 1:2, ఒక షేర్ కి 2 షేర్లు బోనస్ ఇద్దాం, లేదా ఒక షేర్ కి 3 షేర్లు బోనస్ ఇద్దాం. రైట్స్ ఇష్యూ ఉంటుంది, రైట్స్ ఇష్యూ కూడా రేషియో ఉంటుంది. 100 షేర్లు ఉన్న వాళ్ళకి 50 షేర్లు రైట్స్ ఇద్దాం వాళ్ళకి అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసి రికార్డ్ డేట్ అనౌన్స్ చేస్తారు. రికార్డ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత బుక్ క్లోజర్స్ అని ఉంటుంది. ఆ బుక్ క్లోజర్ డేట్ లోపు మనం కొనుక్కోవాలన్నమాట, మన అకౌంట్ లో ఉండాలి. సో ఆ రికార్డ్ డేట్ లోపు మనం కొన్న వాళ్ళకి రైట్స్ కానీ, బోనస్ కానీ, డివిడెండ్ కానీ వస్తుంది. సో దాని తర్వాత మనకి ప్రైవేట్ ప్లేస్మెంట్ అని ఉంటుంది. ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటే ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటే ప్రిఫరెన్షియల్ ఆఫర్ అని చెప్పి ప్రిఫరెన్షియల్ ఇష్యూ ఇస్తారనమాట. ఇన్వెస్టర్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు. బయట వాళ్ళకన్నా వీళ్ళకి అలాట్మెంట్ గ్యారంటీ ఉంటుంది అనమాట. ఇన్వెస్టర్స్ కి ప్రిఫరెన్షియల్ ఇష్యూ అని చెప్పి ఇవ్వచ్చు. అంటే కంపెనీ వాళ్ళు డిసైడ్ చేసుకుని వీళ్ళకి పబ్లిక్ ఈ ఎఫ్పిఓ వచ్చినప్పుడు ప్రిఫరెన్షియల్ ఇష్యూ ఇస్తారనమాట. ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకేమో ఆ ప్రిఫరెన్స్ ఇస్తారు, అంటే వాళ్ళ గ్యారంటీ అలాట్ అయిపోద్ది. మిగతా వాళ్ళకి అయితే ఎక్కువ మంది వచ్చారంటే అలాట్ అవ్వదు.
కొంతమందికి ఇప్పుడు 1,00,000 షేర్లు పబ్లిక్ ఇష్యూకి వచ్చింది అంటే 10 లక్షల మంది పెడితే 1,09,00,000 మందికి వాపస్ చేస్తారు అమౌంట్. అలా కాకుండా ఈ ప్రిఫరెన్షియల్ ఇష్యూ చేసిన వాళ్ళకి గ్యారంటీ అలాట్మెంట్ ఉంటుంది అనమాట. వాళ్ళకి రిటర్న్ చేయడం ఉండదు. అది ఆ ప్రిఫరెన్షియల్ ఆఫర్ ఓన్లీ వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ కి ఇస్తారు. ఆ టైంకి ఎవరి షేర్లు అయితే డిమాట్ అకౌంట్ ఉంటాయో వాళ్ళకి ఇస్తారనమాట. అలాగే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అని పెద్ద పెద్ద కంపెనీస్ ఇస్తాయి అనమాట. కొంత ఈక్విటీ ఏమో వాళ్ళకి సేల్ చేస్తారు. వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుంటారు అనమాట, వాళ్ళకి అలాట్ చేసి. సో వాళ్ళు కూడా పిలుస్తారు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అని చెప్పి వాళ్ళకి ఇష్యూలో పెడతారు. వాళ్ళకి సపరేట్ గా ప్లేస్మెంట్ ఉంటుంది అనమాట. ఇవన్నీ ప్రైవేట్ ప్లేస్మెంట్లు. సో ఇలాగా మన ప్రైమరీ మార్కెట్ పబ్లిక్ ఇష్యూ వచ్చిన తర్వాత ఇలాగ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే, ఆ సెకండరీ మార్కెట్ లో రైట్స్, బోనస్, ప్రైవేట్ ప్లేస్మెంట్స్ అన్ని చేస్తారు. సో ఇవి ప్రైమరీ మార్కెట్. సెకండరీ మార్కెట్ లో మనకు ట్రేడ్ అవుతాయి, ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అయ్యింది ఎవరు చేయాలి? కంపెనీస్ కొండ అమ్మడం చేస్తారు. ప్రతి కంపెనీ అంటే ఈ బ్రోకింగ్ కంపెనీ, స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ కస్టమర్ తరఫున వాళ్ళు అక్కడ ట్రేడ్ చేస్తారు. ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఎక్స్చేంజ్ లోని NSE లో అయితే NSE, BSE లో అయితే BSE ట్రేడింగ్ అకౌంట్ తీసుకోవాలి. ఆ ట్రేడింగ్ అకౌంట్ తీసుకోవాలి అంటే మనం బ్రాంచ్లకు వెళ్ళాలి. సబ్ బ్రోకర్స్ ఆఫీస్ కి లేదా బ్రాంచ్ ఆఫీస్ కి వెళ్ళి ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని, ట్రేడింగ్ అకౌంట్ తో పాటు డిమాట్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళకి మనం ట్రేడ్ చేసుకోవడానికి ట్రేడింగ్ అకౌంట్ ఒకటి ఇస్తారు, అకౌంట్ నంబరు. అలాగే డిమాట్ అకౌంట్ నంబర్ ఒకటి ఇస్తారు. సో వచ్చిన తర్వాత మనం ఆన్లైన్ లో కావాల్సి ఆన్లైన్ లో చేసుకోవచ్చు, లేదా బ్రాంచ్ వెళ్ళి చేసుకుంటే బ్రాంచ్ లో చేసుకోవచ్చు. ఇప్పుడు మొబైల్ ట్రేడింగ్ కూడా వచ్చింది, మొబైల్ లో కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో మీరు బ్రాంచ్లకు వెళ్ళి చేయవలసిన అవసరం లేదు. అక్కడికి వెళ్ళి మొబైల్ ట్రేడింగ్ ఆప్షన్ తీసుకుంటే అది డౌన్లోడ్ చేసుకొని, యాప్ డౌన్లోడ్ చేసుకొని ట్రేడింగ్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, మంచి కంపెనీస్ ఉన్నాయి. అవి చూసి దాన్ని సెలెక్ట్ చేసుకుని మనం ఆ సెకండరీ మార్కెట్ లో కొనడం అమ్మడం చేసుకోవచ్చు. సో ఇది ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. దాని తర్వాత ఫర్దర్ గా ఈ సెకండరీ మార్కెట్ ఎలా ఓపెన్ చేయాలి, అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అన్నది నెక్స్ట్ చెప్తాను. మురళి, మీరు కొంచెం ఎవరైతే హ్యాండ్ రేజ్ చేశారో వాళ్ళని అన్మ్యూట్ చేస్తుండండి. మ్యూట్ చేస్తే దే విల్ స్పీక్. హలో చెప్పండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. హలో, మాట్లాడండి సార్. విచ్ ట్రేడింగ్ అకౌంట్ ఇస్ బెస్ట్ అనేది ఎలా తెలుస్తుంది సార్? ఏ ట్రేడింగ్ అకౌంట్ బెస్ట్ అనేది ఎలా తెలుస్తుంది? హౌ కెన్ యూ చూస్? ఏ కంపెనీ మంచి ట్రేడింగ్ ఓపెన్ చేసుకుంటే అడుగుతున్నారు అంటే? ఎస్ సార్. ఇప్పుడు ఏంటంటే సార్ వాయిస్ క్లారిటీ లేదు సార్. నువ్వు మ్యూట్ లో పెట్టమ్మా. చూడమ్మా, ఇప్పుడు చెప్పింది ఏంటంటే ఎక్కడ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే బెటర్ అని అడిగారు కదా. మనం ఎప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే మనకి ఫీజిబుల్ గా ఉన్నది, మన హౌస్ కి దగ్గరలో ఉన్నది, లేదంటే మన సిటీలో మంచి బ్రాంచ్ అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి చూసుకోవాలి. అంటే మనం వెళ్ళి బ్రాంచ్ కి వెళ్ళి రాగలిగేది చూసుకోవాలి. దూరంగా ఉన్నది కన్నా కొద్ది దగ్గరలో ఉన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు. అదొకటి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఆ తర్వాత కంపెనీ ఇది చూడాలి. ఆ కంపెనీ గురించి వెబ్సైట్స్ ఉంటాయి.
ఇప్పుడు పెద్ద ఉన్నాయంటే ఆదిత్య బిర్లా మనీ ఉంది, ఆ తర్వాత జియోజిత్ ఉన్నది, షేర్ ఖాన్ ఉన్నది, ఇలా ఇండియా బుల్స్ అని చెప్పి ఇంకా అలా చాలా ఉన్నాయి కంపెనీస్. మొత్తం మీరు స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ అంటే ఓపెన్ అవుతాయి. దాంట్లో మీకు మీ సిటీలో మంచి కంపెనీ చూసుకొని అక్కడికి వెళ్ళి బ్రాంచ్ లో కూడా కంపెనీ సెలెక్ట్ చేసుకోవడమే కాకుండా ఇది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ ఉన్న బ్రాంచ్ మేనేజర్ ఎలా ఉన్నారు, అక్కడ డీలర్ ఎలా ఉన్నారు, ఎలా సర్వీస్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ మనకి బ్యాంకులో హెచ్డిఎఫ్సి సార్ మీ వాయిస్ మ్యూట్ అయింది సార్. ఆల్రెడీ ఉన్న వాళ్ళతో మాట్లాడి ఇక్కడ బాగున్నదా లేదా అని అడిగి ఓపెన్ చేసుకుంటే హ్యాపీ, మీరు మంచి సెలెక్ట్ చేసుకున్నట్టే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. సయీద్ వలి గారు, యూ కెన్ అన్మ్యూట్ అండ్ ఆస్క్ ఏ క్వశ్చన్ అండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. సార్ డిమాట్ అకౌంట్ ప్రైమరీ ఒకటేనా సార్? సెకండరీ కూడా యూజ్ చేయొచ్చు సార్ డిమాట్ అకౌంట్ అనేది? చెప్పండి, మళ్ళీ ఇంకోసారి చెప్పండి, ఏం చెప్తున్నారు? హలో, అడగండి, మళ్ళీ అడగండి. సయీద్ వలి గారు, హలో, మీ క్వశ్చన్ క్లియర్ గా మళ్ళీ చెప్తారా? సార్ డిమాట్ అకౌంట్ అనేది ప్రైమరీ మార్కెట్ సెకండరీ మార్కెట్ కూడా యూజ్ చేయొచ్చు సార్? మార్కెట్ డిమాట్ అకౌంట్ ప్రైమరీ మార్కెట్ కి సెకండరీ మార్కెట్ కి కంపల్సరీగా ఉండాలి. అంటే మీ డబ్బులు ఏమో దాచుకోవడానికి ఒక బ్యాంక్ లాకర్ అన్నమాట. అది మీ షేర్లు ఉంచుకోవడానికి డిమాట్ అకౌంట్ కంపల్సరీగా ఉండాలి. సో ఆ డిమాట్ అకౌంట్ మీరు అమ్ముకోవాలంటే ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి. సో కాబట్టి 2 అకౌంట్లు కంపల్సరీగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ కొనడం ఒకటే పెట్టుకుంటాము, మేము అమ్మము అని చెప్పి ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోరు. కాకపోతే ఎమర్జెన్సీలో మీకు అమ్మాలంటే మాత్రం ట్రేడింగ్ అకౌంట్ కంపల్సరీగా ఉండాలి. సో ట్రేడింగ్ అకౌంట్ 2 ఉంటే మంచిది. హలో సార్. చెప్పండి సార్, కంపెనీస్ బోనస్ ఏ ఇంటర్వెల్స్ లో ఇస్తుంటారు సార్? అంటే ఇయర్ కి ఎన్నిసార్లు ఇస్తాయి అలా? ఇయర్ కి బోనస్ ఎప్పుడు ఒకసారి ఇస్తుంది. పర్టికులర్ టైం ఉంటుంది సార్ దానికి? అది ఏం పర్టికులర్ ఏం ఉండదు, ఎవ్రీ ఇయర్ ఇస్తుంది అని కూడా లేదు. కొన్ని కంపెనీలు ఏమో 2 years ఒకసారి, కొన్ని కంపెనీలు ఏమో 4 years ఒకసారి, కొన్ని కంపెనీలు అసలు ఇవ్వవు. ఎక్కువ ప్రాఫిట్స్ ఉన్నవి ఇస్తూ ఉంటాయి అన్నమాట బోనస్ ఇచ్చే కంపెనీలు. వాళ్ళు బాగా ప్రాఫిట్స్ వచ్చి వాళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళు డిసైడ్ చేసుకోవాలన్నమాట, బోనస్ ఇద్దామని చెప్పి మెయిన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డిసైడ్ చేసుకుని అనౌన్స్ చేస్తారు. సో అదంతా ఒక సిస్టమ్ గా వెళ్తుంది. ఎవ్రీ ఇయర్ ఇవ్వాలని మాత్రం ఖచ్చితంగా లేదు. అది ప్రాఫిట్ ఉంటే ఇస్తారు, ప్రాఫిట్ లేకపోతే ఇవ్వరు. సో అన్ని కంపెనీలు ఇవ్వాలని కూడా లేదు, కొన్ని కంపెనీస్ ఇస్తే కొన్ని కంపెనీస్ ఇవ్వలేకపోతాయి. హలో సార్. సార్ ఒకసారి ప్రైవేట్ ప్లేస్మెంట్స్ నుంచి ఒకసారి రిపీట్ చేయరా సార్ టాపిక్? ప్రైవేట్ ప్లేస్మెంట్స్ ఏం లేదండి, అది మెయిన్ వాళ్ళు కంపెనీ వాళ్ళు ప్రిఫరెన్షియల్ ఆఫర్ అని ఇస్తారు. క్రెడెన్షియల్ ఆఫరా సార్? ప్రిఫరెన్షియల్ ఆఫర్ అని చెప్పి జనరల్ గా ఏంటంటే ఇష్యూకు బిఫోర్ ఇస్తారనమాట. పబ్లిక్ ఇష్యూకి బిఫోర్ వాళ్ళ
ఫ్రెండ్స్ కి వాళ్ళ రిలేటివ్స్ కి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఆఫర్ ఇస్తారు. అలాగే ప్రిఫరెన్స్ ఆఫర్ ఏమో ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ కి ఇస్తారు. ఈ లిస్టింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇవ్వచ్చు అనమాట. బిఫోర్ లిస్టింగ్ ఇస్తారు. ఆ తర్వాత లిస్టింగ్ అయిపోయిన తర్వాత పబ్లిక్ ఇష్యూకి వచ్చినప్పుడు, ఐపీఓకి వచ్చినప్పుడు ప్రిఫరెన్షియల్ ఆఫర్ అని చెప్పి సెపరేట్ గా ఇవ్వచ్చు అనమాట. ఇన్వెస్టర్స్ కే ప్రిఫర్ చేస్తుంది. దాని నెక్స్ట్ ఉన్నది సార్, ఇంకోటి ఉంది కదా సార్, ఇటు ఒకటి అది క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ అని చెప్పి కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్స్ కి సెపరేట్ గా ఇస్తాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే కొన్ని ఫైనాన్స్ కంపెనీస్ ఉంటాయి, బ్యాంకులు ఉంటాయి, పెద్ద పెద్దవి అనమాట. అవి వాళ్ళు ఏంటంటే టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళవి. సార్ ఐపీఓ అంటే ఒకసారి క్లియర్ గా ఎగ్జాంపుల్ తో చెప్పరా సార్ ఒకసారి? ఐపీఓ అవును సార్. ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. అంటే ఏ కంపెనీ అయినా సరే ఫస్ట్ టైం ఇష్యూ చేస్తుంది అనమాట. షేర్లు అంటే వాటా కొనుక్కోండి అని చెప్పి ఎవరికైతే ఇష్టం ఉందో ఇంత రేటుకి వాటా కొనుక్కోండి అని చెప్పి పేపర్లోని, తర్వాత ఏమో న్యూస్ లోని, అన్నిట్లోని చెప్తుంది. అది చూసి మనం ఏం చేయాలంటే మన బ్రాంచ్ కి వెళ్ళి నేను అది అప్లై చేస్తాను, ఫామ్ ఇవ్వండి అంటే ఫామ్ ఇస్తారు. అది ఫిల్అప్ చేసి మనం అమౌంట్ ఇస్తే అప్లై చేస్తారు. సో అది అలాట్ అయితే ఎక్కువ మంది అప్లై చేస్తారు. దానికి ఏంటంటే లాటరీ టైప్ లోని ఉంటుంది, వాళ్ళు అలాట్మెంట్ ఉంటుంది. ఎన్ని ఉన్నాయో అన్ని అలాట్ అవుతాయి. ఇప్పుడు 1,00,000 షేర్లు ఉన్నాయంటే 1,00,000 షేర్లు అలాట్ చేస్తారు. దానికి 10 లక్షల మంది అప్లై చేసినా సరే మిగతా 9 లక్షల మందికి రిటర్న్ చేస్తారు అమౌంట్. సో మన అమౌంట్ మనకు వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకేదైనా ఉంటే పబ్లిక్ ఇష్యూ దానికి అప్లై చేసుకోవచ్చు మనం. సార్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా జొమాటో ఐపీఓకి వచ్చింది. జొమాటో సో అది ప్రీమియం తో వస్తున్నాయి. ఇప్పుడు వచ్చినవన్నీ ప్రీమియం తో వస్తాయి. అవి మనం ఆ అమౌంట్ మనం అప్లై చేసిన తర్వాత 1 వీక్ 10 days లో లిస్టింగ్ అవుతుంది. అది కూడా కొంతమందికి అలాట్ అవుతాయి, అందరికీ అని కాదు. వాళ్ళు అక్కడ ఏంటంటే ఎక్కువ మంది అప్లై చేస్తే దాంట్లో కొంతమంది లాటరీ తీసి కొంతమందికి ఇస్తారు. ప్రొపోర్షనేట్ గా అలాట్ చేస్తారు. 1000 షేర్లు అప్లై చేసిన వాళ్ళకి 100 షేర్లు లేదా 50 షేర్లు ఇస్తారు. 500 అప్లై చేసిన వాళ్ళకి 25 షేర్స్ అలా ఇస్తారు. 100 అప్లై చేసిన వారికి 25 షేర్స్ అలా వాళ్ళకి ఉంటుంది. ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా ప్రకారం అలాట్ చేస్తారు. ఓకే, ఒక 5 minutes బ్రేక్ తీసుకొని సెకండ్ సెషన్ స్టార్ట్ చేసుకుందాం మనం. ఓకే, హలో. అంటే ఎగ్జిట్ అవ్వాల్సిన పని లేదు, రైటా సార్? హలో, చిన్న డౌట్ సార్. చెప్పుమా. సార్ ఇప్పుడు మనం స్టాక్స్ ని కొంటాం కదా సార్. ఓకే. మనం స్టాక్స్ కొన్న తర్వాత కొన్ని కంపెనీస్ పెర్ఫార్మెన్స్ బాగున్నప్పుడు కంపెనీస్ ఏం చేస్తాయండి, సెబీ గానీ లేదా ఎన్ఎస్సి గానీ ఏం చేస్తాయంటే ఇవి బిఎస్సి గానీ వాటి మీద బ్యాన్ విధిస్తాయి సార్. అంటే కొన్ని సస్పెండ్ చేస్తాయి సార్, ఒక 6 months 2 years 3 years. అవును. అలా సస్పెండ్ చేసినప్పుడు దానికి ఒక ఫేస్ వాల్యూ ఉంటది కదా సార్, పిఈ. ఓకే. అంటే అలా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ దాని మార్కెట్ వాల్యూ కరెంట్ వచ్చి 10 రూపీస్ సార్, దాని ఫేస్ వాల్యూ వచ్చి రూపాయి సార్. ఇప్పుడు దాన్ని సస్పెండ్ చేసినప్పుడు మన మార్కెట్ వాల్యూ 1 రూపాయి అనేది మనకి క్రెడిట్ అయిపోతుంది సార్ మన అకౌంట్ కి? లేదు, అవ్వదు. సస్పెండ్ చేయడం అంటే అది ఏదైనా స్కామ్ లో ఉండడం కానీ, లేదంటే లిస్టింగ్ ఫీజు పే చేయకపోయినా, ఎన్ఎస్సి బిఎస్సికి లిస్టింగ్ ఫీజు పే చేస్తుండాలి. ఎవ్రీ ఇయర్ పే చేస్తుండాలి ఆ కంపెనీకి. అది బాగానే ఉంటది, అంటే రన్నింగ్ ఉంటుంది, కొంత పే చేసుకోలేదు అనమాట. అలాంటి వాటిని కూడా చేస్తారు, లేదంటే సస్పెండ్ చేస్తారు. సో అది ఏమవుతుందంటే అమౌంట్ ఏం రాదు. అలా సస్పెండ్ చేసినప్పుడు మన డిమాట్ అకౌంట్ లో దాన్ని షో చేయడం లేదు సార్. అంటే అప్పుడు దాకా ఉన్న దాన్ని సస్పెండ్ చేసిన తర్వాత మన అకౌంట్ లో అది కనబట్టలేదు సార్ కంపెనీ.
మళ్ళీ ఆ సస్పెండ్ తీసుకున్న తర్వాత మళ్ళీ వస్తుంది అది. ఎస్ సార్. కొన్ని కంపెనీస్ సస్పెండ్ చేస్తే వస్తాయి, కొన్ని కంపెనీ అసలు సస్పెండ్ చేయకుండా దాని పెద్ద స్కామ్ లో ఉండి మొత్తం లాస్ అయిపోతాడు ఆ కంపెనీ వాడు. సో ఇంకా మళ్ళీ రాదు అది. ఓకే సార్, థ్యాంక్స్. హలో. హలో మాట్లాడు. సార్ ఈ అబ్స్ట్రాక్ట్ ప్రో ఇలాంటివి యాప్స్ ఉన్నాయి కదా, ట్రేడింగ్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తాను సార్. దాంట్లో బెస్ట్ ఏది సార్? ఆ యాప్ ఏంటి? నెక్స్ట్ అలాగే ఇప్పుడు వరకు అంటే మార్కెట్ ప్లస్ మనీ కంట్రోల్ యాప్స్ ఉన్నాయి కదా సార్, ట్రేడింగ్ చూసుకోవడానికి అప్ అండ్ డౌన్స్ అవుతుంది. అలాంటి దాంట్లో బెస్ట్ ఏంటి యాప్ ట్రేడింగ్ లో? నిన్న కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసామమ్మా. ఇక్కడ ఏంటి అంటే అవేర్నెస్ ట్రైనింగ్ మాత్రమే మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, మనం ఏ కంపెనీ ప్రమోట్ చేయము, ఏ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు. ఓకే రైట్, వీఆర్ ట్రైనింగ్ ప్రొవైడర్స్. మీరు మార్కెట్ అనాలిసిస్ చేసుకొని కొంతమంది ఉంటాయి కదా ఆర్టికల్స్ ని చూసుకొని దాన్ని బట్టి ఈనాడు, మన సాక్షి, ఆంధ్రజ్యోతిలో వస్తుంటాయి, దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రొసీడ్ అవ్వండి. ఓకే యా, ఓకే. మాస్టారు మురళి, మనం 250 ప్లస్ అయితే 221 జాయిన్ అయ్యారు. 225 వచ్చినట్టున్నారు, 220 వరకు స్టాండర్డ్ అవుతున్నారండి. ఇది మన ఎంఎస్ ఆఫీస్ లో 1000 మెంబర్స్ జాయిన్ అవుతున్నారు కదా? అవునండి, అవును, జాయిన్ అవుతున్నారు. మనకి అట్లా లింక్ పెట్టేస్తే పోతుంది కదా? అంటే అది జూమ్ క్లౌడ్ లో 1000 దానికి కేటాయించున్నారు. అచ్చా, మరి ఇంకొక స్లాట్ లేదా మనకి 1000 స్లాట్? మండే క్లోజ్ అయిపోతుంది సార్, వేరే బ్యాచ్ క్లోజ్ అయిపోతుంది, అప్పుడు దాంట్లో తీసుకున్నాం. ఇది మనకి ఎందుకంటే 2500 ఉన్నారు కదా దీనిలో. అవును సార్. ఈ లాస్ట్ ఇయర్ చేసిన వాళ్ళు కొంతమంది ట్రేడింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు రికార్డెడ్ క్లాసెస్ యూట్యూబ్ లో పెట్టామన్నారు కదా సార్, అది ఎప్పటి నుంచి పెట్టారు సార్? ఈ రోజు ఈవినింగ్ కి అవుతుంది, ఎడిట్ అవుతున్నాయి కొంత మధ్యలో వచ్చి. ఈ రోజు పెడతాం. మొన్న మేము షేర్ చేసాం కదా యూట్యూబ్ లింక్, దానిలో ఈ రోజు మళ్ళీ అగైన్ ఐ విల్ షేర్ యూ ద లింక్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ క్లాసెస్ అన్ని ఆ లింక్ లో వస్తాయి, మీకు వాచ్ చేస్తున్నాను. ఇన్ఫార్మ్ చేస్తాం మీకు ఎప్పటి నుంచి వస్తాయని. Day 1 Day 2 అట్లా వీడియోస్ అన్ని షేర్ చేస్తారు క్లాసెస్ అన్ని. ఇంకేమైనా మాట్లాడతారా మీరు? హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ లింక్ పెట్టారు కదా సార్, ప్రాసెస్ క్లోజ్ అయిపోయిందా సార్? రిజిస్ట్రేషన్ లింక్ మురళి చెప్తాడు. అంటే మా ఫ్రెండ్స్ లింక్ షేర్ చేశాం సార్, 3 days అయింది, ఓపెన్ అవ్వట్లేదు. మీరు ఎవరికి షేర్ చేయకూడదు. అరవింద్ గారు ఏ లింక్ అడుగుతున్నారు? అంటే మీరు స్టార్టింగ్ లో రిజిస్ట్రేషన్ లింక్ షేర్ చేశారు కదా సార్, ఆ లింక్ క్లోజ్ అయిపోయిందండి. ఎందుకంటే 2000 మంది పైన రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పుడు అందులో మేము చేయగలిగింది ఇప్పుడు 300 మందికి మాకు స్లాట్ దొరుకుతుంది కాబట్టి కష్టం అవుతుందని చెప్పని క్లోజ్ చేసాం ఫర్ టెంపరీగా. ఓకే సార్. మాకు కొంచెం బ్యాండ్ విత్ దొరికిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారు. ఓకే సార్. సార్, వన్ మోర్ డౌట్ సార్. ఇప్పుడు పీపీటీ ఇందాక మీరు అది షో చేశారు కదా సార్, అది మరి అది సెండ్ చేస్తారు సార్ ఎవ్రీ స్టూడెంట్? రాదు పీపీటీ. ఆ స్లైడ్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ సార్. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. కంటెంట్ మీకు ఏది అవసరమో దాన్ని అక్కడ ప్రజెంట్ చేస్తాం కాబట్టి దాని స్క్రీన్ మీకు అవసరమైతే నోట్స్ రాసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే సార్.
సెకండ్ చూద్దాన్ని. ఇది 11th పేజ్ పెట్టండి. లెవెన్త్ పేజ్ అండి, 11. దాని తర్వాత పేజ్ చూడండి సార్. దాని తర్వాత పేజీ 11 అని ఉంటుంది. దాని కూడా దాని తర్వాత కరెక్ట్ అది ఉంచండి. ఓకే. సో పబ్లిక్ ఇష్యూకి హలో ఓకే కదండి, నా వాయిస్ క్లియర్గా వస్తుంది? క్లియర్. ఓకే. సో మనకి పబ్లిక్ ఇష్యూకి ఎలా అప్లై చేసుకోవాలని డౌట్ ఉంటుంది. దానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆఫ్లైన్ లో అయినా సరే ఆన్లైన్ లో అయినా సరే ఓపెన్ చేసుకోవచ్చు డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్. సో దానికి ఏం చేయాలంటే ఫస్ట్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. బ్యాంకు ఏ బ్యాంక్ అయితే మనం ఏ బ్యాంక్ తో ట్రాన్సాక్షన్ చేస్తామో ఆ బ్యాంక్ కూడా మనం ఫిల్అప్ చేయాలి. దాంట్లో ఆ ఫామ్ అంతాను మనం తీసుకెళ్లి ఆ స్టాక్ బ్రోకర్ కి బ్రాంచ్ లో మనం తీసుకెళ్ళి ఇవ్వాలి. అంటే జనరల్ గా ఏంటంటే అప్లికేషన్ ఉంటుంది దానికి, ఆ బ్రాంచ్ లోనే మొత్తం 3 డీటెయిల్స్ ఉంటాయి. మీ డిమాట్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఉంటుంది, అలాగే ట్రేడింగ్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవి వాటిలో సబ్మిట్ చేసి మనం ఓపెన్ చేయొచ్చు. సో ఆ తర్వాత దీంట్లో ఏంటంటే మనకి అప్లై చేయడానికి ఒక డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ అన్ని వచ్చిన తర్వాత మనం డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్ కి వెళ్ళి ఆన్లైన్ లో నెట్ బ్యాంకింగ్ లో చేసుకోవచ్చు. ఆస్బా అని ASBA అంటే అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్. ఎందుకంటే ఇలా పెట్టారు, మన అమౌంట్ వాళ్ళ కంపెనీ వాళ్ళకి వెళ్ళిన తర్వాత అప్పట్లో ఏంటంటే 30 days 45 days టైం పట్టేసింది. మనం 10,000 లేదా 20,000 లక్ష రూపాయలు ఎంతో అమౌంట్ కంపెనీ దగ్గర ఉండిపోయేది. అలాట్ అవ్వకపోతే ఆ ₹1,00,000 అలాగే యాజిటీస్ పంపించాలి. ఎక్కువ అమౌంట్ ₹1,00,000 అనుకుంటే ఆ అమౌంట్ రిటర్న్ చేసేవారు. ఎవరి అకౌంట్ వాళ్ళకి చెక్లు ఇచ్చేవారు, వాళ్ళు చెక్లు ప్రెజెంట్ చేసుకునేవారు. ఇప్పుడు ఏంటంటే ఈ సిస్టమ్ అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అకౌంట్ అన్న ఈ ఆస్పా ఇది పెట్టిన ఎందువల్ల పెట్టారంటే ఆ డేస్ కి మనకి ఇంట్రెస్ట్ మనకి వచ్చేటట్టు. అంటే మన అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్ లోనే ఉంటుంది, అది బ్లాక్ చేస్తారనమాట. పర్టికులర్ ఇష్యూ కోసం బ్లాక్ చేస్తారు. ఇప్పుడు మనం 1 lakh అమౌంట్ ఇన్వెస్ట్ చేసాం, పబ్లిక్ ఇష్యూలో అప్లై చేసాం. ఆ 1 lakh కూడా మనం ఆన్లైన్ లో నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్లాక్ చేయొచ్చు. ఆ 1 lakh బ్లాక్ ఆ కంపెనీకి అలాట్ చేస్తే ఆ కంపెనీకి వెళ్ళిపోతుంది. అలాట్ అవ్వకపోతే మన అకౌంట్ లోనే ఉంటుంది, మనకి ఆ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. మన 1 month ఇంట్రెస్ట్, బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందో అది వస్తుంది. ఆ బెనిఫిట్ కోసం సెబీ పెట్టింది అనమాట ఈ ఫెసిలిటీ. బ్యాంక్ వాళ్ళతో టైఅప్ అయ్యి పెట్టింది. దీనివల్ల ఏంటంటే మనకి 1 day కూడా ఇంట్రెస్ట్ పోదు. మన అమౌంట్ ఇంట్రెస్ట్ యాజ్ ఇట్ ఈస్ మన బ్యాంక్ లో ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో అంత వస్తుంది. కాకపోతే ఆ అమౌంట్ మనం తీయడానికి అవ్వదు. పేటిఎం ద్వారా కానీ విత్డ్రా ద్వారా కానీ మనకు ఆ అమౌంట్ తీయడానికి అవ్వదు. ఆ కంపెనీ కోసం బ్లాక్ చేస్తారు. ఆ కంపెనీ పబ్లిక్ ఇష్యూ కోసం అది మనం లాటరీ తీసి మనకి అలాట్ అయితే
మన ఎంత అమౌంట్ అవసరం ఉందో అంత అమౌంట్ తీసుకొని బ్యాలెన్స్ అమౌంట్ మనకి క్రెడిట్ ఇచ్చేస్తారు. ₹1,00,000 ఒక 10,000 ఎంతో షేర్లు అలాట్ చేసి మిగతా 90,000 మనకి పంపించేస్తారు. పంపించడం అంటే అంతే రిలీజ్ చేస్తారు. బ్యాంక్ ఏమో ఎంత అవసరం ఉందో అంతే రిలీజ్ చేస్తుంది. మిగతాది అలా బ్యాంక్ లో ఉంచుతుంది. సో ఎవరి బ్యాంక్ అకౌంట్ లో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోనే ఉంటాయి. ఎవరి బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులు వాళ్ళ అకౌంట్ లోనే ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే ఇంట్రెస్ట్ మనం యూజ్ అవ్వం అనమాట. ఇంతకుముందు ఏంటంటే నెల రోజులు 2 నెలలు ఒకసారి 3 months కూడా అయిపోతుండేది. వాళ్ళు ఏదైనా చిన్న కరెక్షన్స్ ఉన్నాయన్నా సరే ఉంచేసేవాళ్ళు కంపెనీలో. పేరు కరెక్షన్ ఉన్న బ్యాంక్ అకౌంట్ రాంగ్ గా మనం రాసినా సరే అక్కడ ఉండిపోయిన తర్వాత అది రావడానికి మనకి 3 months 6 months అలా టైం పట్టేసింది. సో ఈ ప్రాసెస్ అంతా తీయడం కోసం ఈ ఆస్పా అనేది పెట్టారు. ఇది ఆప్షనలే, మనం కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా మనం చెక్ ఇచ్చేసి కంప్లీట్ చేసుకోవచ్చు ట్రాన్సాక్షన్. ఇది నెట్ బ్యాంకింగ్ బాగా యూజ్ చేసే వాళ్ళు యూజ్ చేస్తారు అనమాట. సో ఈ షేర్లు మనం మినిమం షేర్స్ 2 lakhs వరకు మనం బిడ్డింగ్ చేసుకోవచ్చు. రిటైల్ ఇన్వెస్టర్స్ కి 2 lakhs వరకు మనం రిటైల్ ఇన్వెస్టర్స్ కింద కన్సిడర్ చేస్తాం. 2 lakhs దాటిందంటే ఇన్స్టిట్యూషన్ దీంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. మామూలు రిటైల్ ఇన్వెస్టర్స్ దాంట్లో అంటే చిన్న ఇన్వెస్టర్స్ 2 lakhs లోపు అనమాట ఇన్వెస్ట్ చేయడం. ఇది అప్లికేషన్ మనం త్రూ మన బ్యాంక్ ద్వారానే అవుతుంది. యూపీఐ ఆస్పా ఉన్నది కదా, అది అప్లికేషన్ ఆల్రెడీ ఉంటే మన కన్సాల్ బ్యాంక్ ఉంటే ఆ ఫెసిలిటీ ఉంటే ఇస్తుంది. ఫెసిలిటీ లేని బ్యాంకులు కొన్ని ఉంటాయి. సో అది అవ్వదు అనమాట ఆస్పా. మనకి ఐపీఓ మనం అప్లై చేయాలంటే డిమెట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ మొత్తం 3 అకౌంట్లు ఉండాలి మనకి. ఉంటే మనకి అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ఆస్పాలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదు డైరెక్ట్ గా వెళ్ళి మనం బ్రాంచ్ లో చెక్ ఇచ్చి అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్, ASPA అంటే బ్లాక్డ్ అమౌంట్ కి అడ్జస్ట్ అవుతుంది. మనకి ఏంటంటే కొన్ని బ్యాంకులకి ఈ ఫెసిలిటీ ఇచ్చారు, ఆస్పా చేసేటట్టు నెట్ బ్యాంకింగ్ ఉన్న వాళ్ళు చేసుకుంటారు. సో ఈ దీంట్లోని మనం అప్లై ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి అది ఫెసిలిటీస్. ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆస్పా ఇది యూజ్ చేసి మనం అప్లై చేయొచ్చు పబ్లిక్ ఇష్యూలో. సో ఈ పబ్లిక్ ఇష్యూలో మనం ఈ విధంగా చేయొచ్చు. తర్వాత ఫార్మ్స్ ఉంటాయి, అప్లికేషన్ ఫార్మ్స్ ఉంటాయి, అది ఫిల్అప్ చేసి బ్రాంచ్ లో ఇవ్వచ్చు. ఆఫ్లైన్ లో అనమాట. డైరెక్ట్ వెళ్ళి డిమెట్ అకౌంట్ డీటెయిల్స్ అవి రాసి బ్రాంచ్ లో ఇచ్చేస్తే వాళ్ళు అక్కడ పంపించి బ్యాంక్ పంపించి కంప్లీట్ చేస్తారు. సేమ్ ఇదే ఫెసిలిటీ మన ఆఫ్లైన్ లో ఇచ్చిన వాళ్ళు కూడా ఈ ఆస్పా ఫెసిలిటీ ఉంటుంది మనకి. సేమ్ ఆన్లైన్ లో నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం చేసుకున్న ఈజీగా అయిపోతుంది. అది లేదు ఫిజికల్ ఫామ్ తీసుకెళ్లి అక్కడ ఫిల్అప్ చేసి చెక్ ఇచ్చి ఆస్పాలో పెట్టుకుంటా అన్నా సరే చేసుకోవచ్చు. సో ఇలాగ పబ్లిక్ ఇష్యూకి మనం అప్లై చేసి మనం వాయిస్ వస్తుంది కదా? ఓకే, వస్తుందండి. నో ప్రాబ్లం. వస్తుంది కదా? ఓకే. సో ఇది మనం పబ్లిక్ ఇష్యూస్ లో మనం చూసుకోవాల్సినవి అకౌంట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి. ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి, డిమెట్ అకౌంట్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. సో దాని ద్వారా మనం పబ్లిక్ ఇష్యూ అప్లై చేస్తాం. అప్లై చేసిన తర్వాత అలాట్ అయిన షేర్లు మనం ట్రేడ్ చేసుకోవడానికి మనం ఆ ట్రేడింగ్ అకౌంట్ ఎక్కడైతే ఓపెన్ చేసామో అక్కడికి వచ్చి
మనం దాంట్లో ప్రాఫిట్ వచ్చినప్పుడు మనం వెళ్ళి అమ్ముకోవచ్చు అన్నమాట. అమ్మిన అమౌంట్ మనకి 3 వర్కింగ్ డేస్ లో వస్తాయి. అలాగే అది కూడా మనకి ఆన్లైన్ డైరెక్ట్ మన అకౌంట్ లో పడుతుంది అనమాట. ఇన్వెస్టర్స్, స్మాల్ ఇన్వెస్టర్స్, రిటైల్ ఇన్వెస్టర్స్ 2 lakhs లోపు ఉన్న వాళ్ళకి రిటైల్ ఇన్వెస్టర్స్ అంటారు. వాళ్ళకి ఏంటంటే ఫెసిలిటీ కొన్ని డిస్కౌంట్ ఇస్తుంటాయి. ఇప్పుడు 100 రూపాయలకి షేర్ అంటే 90 రూపాయల ప్రీమియంతో వచ్చింది అంటే అది 100 రూపాయలు అనమాట. 100 రూపాయలకి వచ్చింది డిస్కౌంట్ ఒక 10% డిస్కౌంట్ అలా ఇస్తాయి. అంటే 10,000కి 1000 రూపాయలు తగ్గించి అలాట్ అయిన వాళ్ళకి రిటైల్ ఇన్వెస్టర్స్ కి బెనిఫిట్ ఇస్తాయి అనమాట. చాలా ఆల్మోస్ట్ 90% కంపెనీస్ రిటైల్ ఇన్వెస్టర్స్ కి కన్సెషన్ ఇస్తున్నాయి. కొన్ని కంపెనీ ఇవ్వవు అనమాట, కన్సెషన్ ఇవ్వవు. ఆస్బా అనేది మానిటరీ కాదు, కంపల్సరీ కాదు. అది మనం ఏంటంటే బ్యాంక్ లో మన అమౌంట్ కి ఇంట్రెస్ట్ తగ్గకుండా రావాలి అనుకుంటే అది పెట్టొచ్చు. లేదు అంటే డైరెక్ట్ గా మనం చెక్ ఇచ్చేసి కంప్లీట్ చేసుకోవచ్చు. అది ఆస్బా అనేది బ్లాక్ చేద్దాం అనేది అది మానిటరీ కంపల్సరీ కాదు, ఆప్షనల్ అన్నమాట అది. కానీ అది యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఎన్ని రోజులైతే అది పబ్లిక్ ఇష్యూ అలాట్ అయ్యి మనకి మన షేర్లు డిమాట్ లోకి వస్తాయో అన్ని రోజులు ఇంట్రెస్ట్ మనకి వస్తుంది ఆస్బా వల్ల. అంటే మనం మిస్ అవ్వం అనమాట, బ్యాంక్ లో ఉన్నట్టే. మన బ్యాంక్ అకౌంట్ లో మన డబ్బులు యాసిటీస్ గా ఉంటాయి. అవి మళ్ళీ అలాట్ అవ్వకపోతే యాసిటీస్ గా ఉంటాయి. అలాట్ అయితేనే మనకి అది వస్తుంది. 1 day కూడా ఇంట్రెస్ట్ తగ్గదు అనమాట. సో అది ఫెసిలిటీ అంతే, ఆప్షనల్. అది మనం అవసరం అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ మనం పే చేసుకోవచ్చు. సో అది మన దీంట్లో చేసేది. దీంట్లో ఏంటంటే మెయిన్ ఈ పబ్లిక్ ఇష్యూ అప్లై చేసేటప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే కంపెనీ రిజల్ట్ ఒకటి చూడాలి, ప్రమోటర్స్ చూడాలి. ఇంతకుముందు ఏమైనా వేరే కంపెనీస్ లో రాంగ్ చేసి మళ్ళీ ఇక్కడ కొత్త కంపెనీ పెడుతున్నారా ఏంటనేది చూడాలి. ఆ తర్వాత అనాలిసిస్ చూడాలి. ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయి అంటే మన రెగ్యులర్ గా పేపర్ ఉంటాయి. ఒక పేజ్ కంపల్సరీగా బిజినెస్ పేపర్ ఉంటుంది. బిజినెస్ పేపర్ లో ఐపీఓ గురించి ఇస్తాడు. ఆ తర్వాత మీరు ఆన్లైన్ లో మీరు వెళ్తే ఐపీఓ గురించి కంపల్సరీ ఇవ్వాలన్నమాట. ఆ కంపెనీ వాడు దాంట్లో ప్రాస్పెక్టస్ ఇస్తాడు. ఆ ప్రాస్పెక్టస్ అంటే మొత్తం డీటెయిల్స్ అన్నమాట. A to Z ఆ కంపెనీ ప్రమోటర్స్ మీద ఏమైనా కేసులు ఉన్నా సరే డీటెయిల్ గా దాంట్లో ఇస్తారు. సో అది చదువుకోవాలి. అది డీటెయిల్ గా చదివి ఆ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉంటుంది, ఎంత ఈక్విటీ ఉంది, ఎన్ని ఇయర్స్ డివిడెండ్ ఇచ్చారు, ప్రమోటర్స్ కి ఏదైనా కేసులు ఉన్నాయా, కోర్టులో కేసులు ఉన్నాయా అన్నవి కూడా మనకి తెలుస్తుంది. సో ఐపీఓలో కంపల్సరీగా ప్రాస్పెక్టస్ చదివితే మనకు సగం వరకు తెలిసిపోతుంది. మనం చదవలేము అనుకున్నప్పుడు మనం బ్రాంచ్ కి వెళ్ళి బ్రాంచ్ మేనేజర్ కానీ లేదంటే అక్కడ డీలర్స్ కానీ అడిగితే వాళ్ళు చెప్తారు. ఇంకా ఆ తర్వాత మ్యాగజైన్స్ ఉంటాయి, క్యాపిటల్ మార్కెట్, దలాల్ స్ట్రీట్ అని ఉంటుంది. దాంట్లో కూడా రివ్యూస్ రాస్తారు. ఈ పబ్లిక్ ఇష్యూకి వచ్చింది మంచిదా చెడ్డదా, బాగా పెర్ఫార్మ్ చేస్తుందా నెక్స్ట్ అని చెప్పి దాని గురించి కూడా అనాలిసిస్ చేసి ఆర్టికల్స్ ఉంటాయి. అవి చదివి మనం డిసిషన్ తీసుకోవచ్చు. డీటెయిల్ గా ఇప్పుడు మనకి ఇవి వచ్చాయి కాబట్టి ఆన్లైన్ వెబ్సైట్స్ ఓపెన్ చేసి డైరెక్ట్ ఆ కంపెనీ వెబ్సైట్ ఓపెన్ చేసి కూడా మనం ఆ కంపెనీని కొంత అంచనా వేయచ్చు. సో అలాగా మనం చాలా విధాలుగా మనం దాని నుంచి పబ్లిక్ ఇష్యూ వచ్చిన కంపెనీ గురించి తెలుసుకొని డీటెయిల్ గా తెలుసుకొని ఆ తర్వాత మనం అప్లై చేసుకుంటే పబ్లిక్ ఇష్యూకి బెటర్ అన్నమాట. మనం ఇన్వెస్టర్స్ కూడా అలాగే చెప్పాలి. ఈవెన్ ఎంప్లాయ్ కింద జాయిన్ అయినా సరే మనం ఎంప్లాయ్ కింద జాయిన్ అయిన వాళ్ళు కూడా ఓన్ డిసిషన్ చెప్పకూడదు, వాళ్ళు ఇన్వెస్టర్స్ డిసిషన్ మీద తీసుకోవాలని చెప్పాలి.
సో ఎందుకంటే వాళ్ళు పూర్తిగా చదవకుండా ఏమైనా సజెషన్స్ ఇస్తే అది రాంగ్ అయితే మళ్ళీ ఎంప్లాయీస్ కి అంటారు. కాబట్టి ఎంప్లాయీస్ కూడా ఏం చెప్పాలంటే మొత్తం అక్కడ ఉన్నది ఆ న్యూస్ లో ఉన్నది చదివి వినిపించాలి, లేదంటే వాళ్ళకి చదివి బాగా అర్థం చేసుకుని వాళ్ళకి చెప్పాలన్నమాట. ప్రాస్పెక్టస్ లో మాత్రం కంపల్సరీగా మొత్తం డీటెయిల్స్ ఉంటాయి, కంపెనీ డీటెయిల్స్. అవి చదువుకొని మనం అప్లై చేయాలి, డిసిషన్ తీసుకోవాలి. ఓవరాల్ గా ఏంటంటే ఇప్పుడు వస్తున్న పబ్లికేషన్స్ అన్ని మంచివే, అయినా సరే ఒకసారి మనం దాన్ని ఫిల్టర్ చేసి చదువుకొని ఒకటి ఏంటంటే బెటర్ ఏంటంటే పబ్లిక్ ఇష్యూకి అప్లై చేసిన వెంటనే అలాట్ అయితే దాని అమౌంట్ ప్రీమియంతో లిస్టింగ్ అయితే, ప్రీమియంతో అంటే ఇప్పుడు సపోజ్ 100 రూపాయలకి మీరు అప్లై చేశారు, అలాట్ అయింది ఒక 120, 130కి లిస్టింగ్ అయింది అనుకోండి, అమ్మేసుకుంటారు, అమ్మేయాలి సెకండరీ మార్కెట్ లో. ఎందుకంటే 20%, 30% మనకి 15 days లోని 1 month లో రాదు. ఆ ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చేయచ్చు. మనం 1 month లో 20% వచ్చింది అంటే మంచి రిటర్న్ వచ్చినట్టే. మామూలుగా ఇయర్ కి బ్యాంక్ ఇంట్రెస్ట్ 7% వస్తుంది. 7 కన్నా 20% మన స్టాక్ మార్కెట్ లో వస్తుంది అంటే అది 15 days కి, 1 year కి కూడా కాదు, 15 days కి 20% వస్తుంది అంటే హ్యాపీగా అమ్మించాలి. మనం ఎంప్లాయీ కింద ఉంటే మన ఇన్వెస్టర్ కి చెప్పి అమ్మించేయాలి, లేదు మనమే ఇన్వెస్టర్ అయినా సరే మనం అమ్మేసుకోవాలి. సో అది బెటర్ అన్నమాట. ఈ పబ్లిక్ ఇష్యూలో అక్కడ అలా చేసిన వాళ్ళు బాగా సక్సెస్, 90% సక్సెస్ అయ్యారు. ఒకసారి ఏమవుతుందంటే లిస్టింగ్ అయిన తర్వాత మార్కెట్ సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేస్తారు సార్ కరిముల్లా గారు. సో ఈ పబ్లిక్ ఇష్యూస్ అన్నది జాగ్రత్త చూసి అప్లై చేసి తర్వాత అలాట్మెంట్ ఒకటి అంటే మనకి అలాట్ అవ్వడము ఒక విధంగా మంచిది, అలాగే మనం ఎగ్జిట్ అవ్వడం కూడా బాగా తెలిసి ఉండాలి మనకి. ఎందుకంటే మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, మనకి ఎంత ప్రాఫిట్ వస్తే అమ్మేయాలి అన్నది మనం డిసిషన్ తీసుకోవాలి. అది 20%, 30% ఒక అన్నది పెట్టుకొని 1 month లోపు వచ్చింది అంటే చక్కగా అమ్మేయాలి, అమ్మేసి ఆ ప్రాఫిట్ తీసుకోవాలి. మళ్ళీ ఇంకో ఐపీఓ ఏదో చూసుకుని అది వచ్చిన తర్వాత దానికి అప్లై చేయాలి. అలా చేసుకుంటూ వెళ్తూ ఇనిషియల్ గా అసలు ఏమి తెలియని ఇన్వెస్టర్స్ ఉన్నారంటే ఫస్ట్ పబ్లిక్ ఇష్యూస్ తోనే వస్తారు. అంటే పబ్లిక్ ఇష్యూకి వచ్చి అలాట్ అయితే అమ్ముకొని ఓన్లీ పబ్లిక్ ఇష్యూ చేస్తారు. అంటే వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు. ఆ తర్వాత నెమ్మదిగా తెలుస్తుంది వాళ్ళకి ఈ షేర్లు ఇలా పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి అని తెలిసి అప్పుడు సెకండరీ మార్కెట్ లో ట్రేడ్ చేస్తారు. సో అసలు ఏమి నాలెడ్జ్ లేని వాళ్ళు పబ్లిక్ ఇష్యూతో స్టార్ట్ చేయొచ్చు. పబ్లిక్ ఇష్యూలో షేర్లు అప్లై చేసుకొని వాళ్ళు ప్రాఫిట్ ఇమీడియట్ గా లిస్ట్ అయిన వెంటనే అమ్మేసుకుంటే బెటర్. అంటే నా ఒపీనియన్ అన్నమాట. ఒక 20%, 30% జనరల్ గా మనం ఎక్స్పెక్ట్ చేసేది అంతే. అంటే ఒక 1 year కి 20% రావాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, అలాంటిది 1 month లో వచ్చింది అంటే హ్యాపీగా అమ్మేసుకోవచ్చు అన్నమాట. సో అలాగా పబ్లిక్ ఇష్యూస్ లో మంచిగా చూసి అప్లై చేసుకుని దాంట్లో ప్రాఫిట్ తీసుకునేటట్టు మనం ఇన్వెస్టర్స్ చెప్పగలిగితే మీరు బెస్ట్ ఎంప్లాయ్ అయిపోతారు, బెస్ట్ ఎంప్లాయ్ అవుతారు, బెస్ట్ అనలిస్టులు అవుతారు. జనరల్ గా ఇన్వెస్టర్స్ కి ఎప్పుడైతే ప్రాఫిట్ బుక్ చేస్తున్నారో మీ మీదేమో రిలయబిలిటీ పెరుగుతుంది. సో ఎక్కువ ఇన్వెస్టర్స్ మీ దగ్గర వచ్చి జాయిన్ అవుతారు, మీ ఇది వింటారు అన్నమాట. కాబట్టి ఈ పబ్లిక్ ఇష్యూస్ అనేది పబ్లిక్ ఇష్యూస్ తో ఈ ప్రైమరీ మార్కెట్ తో స్టార్ట్ చేయాలన్నమాట బిజినెస్. కొత్తగా ఈ మార్కెట్ లో స్టాక్ మార్కెట్ లో వచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా షేర్స్ వెళ్ళే కన్నాని దీని నుంచి వెళ్తే రిస్క్ తక్కువ అన్నమాట. ఇది ఏమవుతుందంటే మన అమౌంట్ మన దగ్గర ఉంటుంది, అలాట్ అయితే షేర్లు వస్తాయి, అలాట్ అవ్వకపోతే మన డబ్బులు మన దగ్గర ఉంటాయి, బ్యాంక్ లోనే ఉంటాయి. అలాట్ అయిన వెంటనే మనం 20%, 30% కి మనం ఎగ్జిట్ అయిపోతాం. ఎగ్జిట్ అయిపోతే ఆ ప్రాఫిట్ మళ్ళీ ఇంకో దీంట్లో పెట్టుకోవచ్చు అన్నమాట.
ఇంకో పబ్లిక్ ఇష్యూ వచ్చినప్పుడు మనం దానికి అప్లై చేయొచ్చు. సో స్టార్టింగ్ లో ఎక్కువ మంది గెయిన్, ఇప్పుడు ఎవరైతే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఐపీఓస్ లో బాగా ప్రాఫిట్స్ గెయిన్ అయిన తర్వాత పెద్ద పోర్ట్ఫోలియోలు తయారు చేసుకొని వాళ్ళు మంచి గ్రోత్ చూపించుకుంటారు వాళ్ళ గ్రూప్ లో. సో అది మన పబ్లిక్ ఇష్యూస్ లో మనం ప్రైమరీ మార్కెట్ గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. ప్రైమరీ మార్కెట్ లో గురించి మీకు ప్రైమరీ మార్కెట్ తర్వాత సెకండరీ మార్కెట్. సెకండరీ మార్కెట్ అన్నది మనం ట్రేడ్ ఎక్స్చేంజ్ లో వెళ్ళి ట్రేడ్ చేసుకోవాలి. మెయిన్ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, అవి మీకు లిస్ట్ ఇస్తాను మీకు నెక్స్ట్ క్లాసెస్ లోని. ఏ కంపెనీస్ ఉన్నవి, పెద్ద కంపెనీస్ ఏవి, బెస్ట్ కంపెనీస్ ఏవి అన్నది ఒక 10 కంపెనీస్ ఇస్తాను. వాటిలో మీరు ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలక్షన్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి. మంచి రిలేషన్షిప్ మేనేజర్ ఉండాలి మీకు. అంటే కొత్త ఇన్వెస్టర్ అయితే ఆ రిలేషన్షిప్ మేనేజర్ వెళ్ళి ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు. ఆ తర్వాత పబ్లిక్ ఇష్యూస్ అప్లై చేయాలంటే ఎలా చేయాలి అని అడిగితే వాళ్ళు కొత్తగా వచ్చిన పబ్లిక్ ఇష్యూస్ చెప్తారు. దాంట్లో ఏది మంచిది సెలెక్ట్ చేసుకొని అవి అప్లై చేయాలి. సో ఆ ఎంప్లాయీస్ ని అడిగి మీరు చేయించుకోవాలి, లేదంటే మీరే ఎంప్లాయీ కింద అవ్వచ్చు. మీరు ఈ నాలెడ్జ్ అంతా మీరు ఎంప్లాయీ కింద అయ్యి ఇన్వెస్టర్స్ కి ఏమో గైడెన్స్ ఇస్తుంటే మీకు గ్రోత్ ఉంటుంది. ఎక్కువ ఇన్వెస్టర్స్ జాయిన్ చేసుకుంటే ఇమీడియట్ గా ప్రమోషన్స్ వస్తాయి, శాలరీ హైక్లు ఉంటాయి, తర్వాత మంచి పొజిషన్ లో వెళ్ళొచ్చు ఎంప్లాయీస్ అయితే. అదే ఇండివిజువల్ క్లయింట్స్ అయితే వాళ్ళు పోర్ట్ఫోలియో పెంచుకుంటూ వెళ్ళొచ్చు. సపోజ్ ఎంతో ఒక 50,000 ఎంతో ప్రైమరీ మార్కెట్ కానీ పెట్టుకొని ఆ ప్రైమరీ మార్కెట్ లో వచ్చిన ఇష్యూస్ అన్నిటికీ అప్లై చేస్తూ ఆ 50,000ని అలా గ్రో చేసుకుంటూ 60,000, 70,000, 80,000 అలాగా 1 lakh అది గ్రో అవుతుంటది. ఆ పబ్లిక్ ఇష్యూకి వచ్చిన అమౌంట్ ని దాంట్లోనే యూజ్ చేసి గ్రో చేసుకోవచ్చు. ఆ తర్వాత కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత సెకండరీ మార్కెట్ లో మంచి షేర్కి వెళ్ళొచ్చు. సో ఈ ప్రైమరీ మార్కెట్ లో మనం ఇంతవరకు మనం ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అది చెప్తాను ప్రైమరీ మార్కెట్ సెకండరీ మార్కెట్ గురించి. ఐపీఓకి ఎఫ్పిఓకి డిఫరెన్స్ అంటే మనకి ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటే స్టార్టింగ్ లో వచ్చేదాన్ని ఐపీఓ అంటారు. పబ్లిక్ ఇష్యూ ఫస్ట్ టైం పబ్లిక్ ఇచ్చే ఇష్యూని ఐపీఓ అంటారు. ఇనిషియల్ అక్కడ పేర్లోనే ఉంది ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అండి. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ అంటే ఇది ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ వచ్చిన తర్వాత మళ్ళీ డబ్బులు అవసరం ఆ కంపెనీ వాళ్ళు ఏమో మళ్ళీ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ఇవ్వచ్చు. ఎక్స్పాన్షన్, వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్, వాళ్ళ బ్రాంచ్లు ఓపెన్ చేయడానికి లేదంటే మెటీరియల్ కొనడానికి దేనికోసం అవసరం ఉన్నాయంటే వాళ్ళు ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ వస్తారు. సో దాన్ని ఎఫ్పిఓ అంటారు. ఈక్విటీ మార్కెట్ ఇది ఎఫ్ఎన్ఓ ఇంకో క్లాస్ లో చెప్తా ఉంది, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి. అలాగే మ్యూచువల్ ఫండ్స్ గురించి ఒక క్లాస్ లో చెప్తాను మీకు. సో 1 by 1 మీకు వస్తాయి, అన్ని ఒకేసారి కాకుండా 1 by 1. ఈ రోజు మనం ప్రైమరీ మార్కెట్ సెకండరీ మార్కెట్ గురించి తెలుసుకున్నాం. ఈ సెకండరీ మార్కెట్, ప్రైమరీ మార్కెట్ సెకండరీ మార్కెట్ లో మీకు ఏమైనా ఉంటే చెప్పండి.
ప్రైమరీ మార్కెట్ లో ట్రేడింగ్ ఉండదండి. ప్రైమరీ మార్కెట్ లో ఓన్లీ కొనడం అమ్మడం అంతే. మన కొనడం ఒకటే ఉంటది. బయింగ్. ఓకే సార్. చెప్పండి, అడగండి. ప్రైమరీ మార్కెట్ లో ట్రేడింగ్ చేయొచ్చా సార్? లేదండి, ప్రైమరీ మార్కెట్ ట్రేడింగ్ అనేది ఉండదు. ప్రైమరీ మార్కెట్ లో మనం అప్లై చేసుకోవడమే. మనం అప్లై చేస్తాం ఆ షేర్ కి, మనకు కావాలని చెప్పి ఒక అప్లికేషన్ పెడతాం. అప్లికేషన్ కి వాళ్ళు డిమాండ్ అండ్ సప్లై బట్టి మనకి అలాట్ చేస్తారు. ఎక్కువ మంది అప్లై చేస్తే లాటరీ తీసి మనకి ఇస్తారు. తక్కువ మంది ఉంటే ఫుల్ షేర్స్ అలాట్ చేస్తారు. సో మనకు వచ్చిన ఈ ప్రైమరీ మార్కెట్ లో మనం పబ్లిక్ ఇష్యూకి అప్లై చేసుకున్న దాన్ని ప్రైమరీ మార్కెట్ అంటారు, స్టార్టింగ్ అన్నమాట. అలా అది అలాట్ అయిన తర్వాత మనం అమ్ముకోవడానికి ట్రేడింగ్ దీనికి వెళ్తాం, స్టాక్ బ్రాంచ్కి వెళ్ళి సేల్ చేస్తాం. దాన్ని సెకండరీ మార్కెట్ అంటాం. నెక్స్ట్ డిమెట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ట్రేడింగ్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అది అనేది చెప్తా అన్నది. హరీష్ కుమార్ గారు అన్మ్యూట్ చేసుకొని అడగండి. చెప్పండి. లిఖిత్ గారు, you can unmute and raise your question. సార్ బోనస్ షేర్స్ లేదా డిస్కౌంట్ షేర్స్ ప్రైమరీ మార్కెట్ లో ఉంటాయి లేదా సెకండరీ మార్కెట్ లో కూడా ఉంటాయి సార్? ఏవండి డిస్కౌంట్ షేర్స్ అంటున్నారు? షేర్స్ డిస్కౌంట్ లో రావడం లేకుంటే బోనస్ షేర్స్ ఇవ్వడం అనేది IPO లో మాత్రమే ఉంటుందా లేదా సెకండరీ మార్కెట్ లో కూడా ఉంటుంది? ఐపీఓలో అనేది ఉండదు. ఐపీఓ అనేది మనకి షేర్లు అలాట్ అవ్వడం అన్నమాట, డైరెక్ట్ గా కంపెనీ అలాట్ చేస్తుంది. ఇది మనం సెకండరీ మార్కెట్ లో మనం వెళ్ళి కొనడం అమ్మడం చేస్తాం కదా, అది ఆ ప్రైమరీ మార్కెట్ లో కొన్న వాళ్ళు అక్కడ వచ్చి అమ్ముతారు అన్నమాట. అమ్మడం కొనడం అన్ని ఏమో సెకండరీ మార్కెట్ లో కొనడం అమ్మడం రెండు జరుగుతుంది. ప్రైమరీ మార్కెట్ లో ఓన్లీ కొనడం ఒకటే అవుతుంది ఇన్వెస్టర్ కి. సో ఈ సెకండరీ మార్కెట్ లో కొన్న వాళ్ళకి కానీ లేదంటే ప్రైమరీ మార్కెట్ లో కొన్న వాళ్ళకి అందరికీ ఈ బోనస్లు రైట్స్ అన్ని వస్తాయి. ఎవరైతే డిమాట్ అకౌంట్ లో షేర్లు ఉన్న వాళ్ళందరికీ ఈ బెనిఫిట్స్ అన్ని వస్తాయి. IPO లో కొన్న ట్రేడింగ్ లో వాళ్ళకి టైప్స్ ఏమున్నాయి సార్? ఇంట్రాడే ట్రేడింగ్ ఏదండి? ట్రేడింగ్ లో ఏమైనా టైప్స్ ఉన్నాయా సార్? డిఫరెంట్ ఇంట్రాడే ఉన్నాయి. ట్రేడింగ్ లో డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇంట్రాడే అని అంటే సేమ్ డే ట్రేడ్ చేసేదాన్ని ఇంట్రాడే, హోల్డింగ్ చేసి ఉంచేసే వాళ్ళకి లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ క్లయింట్స్ ఇంట్రాడే క్లయింట్స్ అని ఉంటారు. ఇంట్రాడే అంటే ఆ రోజు కొని ఆ రోజు అమ్మే వాళ్ళని ఇంట్రాడే అంటారు. అదే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు కొనేసి పేమెంట్ చేస్తారు, సో వాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటారు. దాని గురించి కూడా తర్వాత క్లాసెస్ లో వస్తాయి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Ramana garu, you can mute and ask your question. హలో చెప్పండి సార్. నమస్తే సార్. హలో చెప్పండి. అడగండి రమణ గారు, అడగండి సార్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చేస్తాం కదా సార్ ఇంట్రాడే. ఇప్పుడు ఒక మంచి కాల్ వచ్చిందని అంటారు కదా, ఒక మంచి కాల్ గ్రాఫ్ అనేది కంటిన్యూగా ఆన్ లో పెట్టి ఉంచారు సార్ డే మొత్తం 9:15 to 3:15 వరకు. ఇప్పుడు మనకు గ్రాఫ్స్ వస్తాం కదా సార్, అవి అన్ని రూమర్స్ అండి. తర్వాత రికమెండేషన్స్ అవన్నీ ఓన్ రిస్క్ మీద చేసుకోవాలి. అది
గ్రాఫ్ అనేది చూడండి కంటిన్యూ ఆన్ లో ఉంచాలి సార్. గ్రాఫ్ అనేది మనకి అవసరం లేదు. అది అవసరం లేదు. మన టెక్నికల్స్ ఉంటాయి, తర్వాత అవన్నీ రికమెండేషన్స్ ఇస్తారు. అవన్నీ అది మనం రికమెండేషన్స్ కాకుండా మన ఓన్ గా చూసుకోవడానికి సార్, అందుకే అడుగుతున్నాను. ఓన్ గా అది ఓన్ గానే డిసిషన్ తీసుకోవాలి. అదే ఓన్ గానే బయట వాళ్ళు చెప్పారని చెప్పి మనం ట్రేడ్ చేస్తే వాళ్ళకి కాదు, వాళ్ళకి అంటారు. వాళ్ళకి కాకుండా మన సొంతగా గ్రాఫ్ అనేది కంటిన్యూగా ఆన్ లో పెట్టి ఉంచుకోవాలి కదా సార్. కంటిన్యూగా అవసరం లేదు. అవసరం లేదు సార్. ఇప్పుడు కావాలంటే అప్పుడు గ్రాఫ్ తీసుకొని చూసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అరవింద్, ఎఫ్ఎండ్ఓ గురించి నెక్స్ట్ క్లాసెస్ లో చెప్తాను కదా, ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అప్పుడు చెప్తాను. ఈ రోజు క్లాస్ లో ఉన్న డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి అమ్మా. దివాకర్ గారు, మార్కెట్, సెకండరీ మార్కెట్. సార్ ఇప్పుడు ఈ ఐపీఓ అనేది అందరికి అలాటెడ్ అవుతుందా? అంటే అప్లై చేసిన అందరికి అలాట్ అవుదా? కొంతమందికి అలాట్ అవుతాయి, కొంతమందికి అలాట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ దగ్గర కొద్దిగా ఉంటాయి, తక్కువ ఉంటాయి, తక్కువ ఈక్విటీ ఉంటుంది. ఆ తక్కువ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే అది ఎలా ప్రాసెస్ అనేది లాటరీ బేస్డా లేకపోతే ఏంటి? అది ఫస్ట్ బేస్ ఉండదు. ఫస్ట్ చేసినా లాస్ట్ డే ఇన్వెస్ట్ చేసినా దానికి ఏమవుతుందంటే వాళ్ళు ప్రొపోర్షనేట్ కింద తీసుకుంటారు. వాళ్ళు ఫార్ములా ఉంటుంది. ఫార్ములా ప్రకారం సెబీ గైడెన్స్ ప్రకారం వాళ్ళు ఆల్మోస్ట్ మనం లాటరీ అనే చెప్పుకోవచ్చు. ఆ ప్రకారం తీస్తారు. 100 షేర్లు అప్లై చేసిన వాళ్ళు కాబట్టి 1000 షేర్లు అప్లై చేసిన వాళ్ళకి ప్రొపోర్షనేట్ గా, అలాగే 10,000 షేర్లు అప్లై చేసిన వాళ్ళు ఉంటారు, 1,00,000 షేర్లు కూడా అప్లై చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఆ ప్రొపోర్షనేట్ టైం లో కొంత అలాట్ చేస్తారు, కొంతమందికి అసలు అలాట్మెంట్ ఉండదు. ఇప్పుడు మినిమం ఎంత ఉంటుంది ఐపీఓ అంటే? మినిమం అంటే 15,000 అమౌంట్ ఉంటుంది సార్. అది 15,000 అని పెట్టారు. 12,000 నుంచి 15,000 అన్నమాట. 15 షేర్లు కానీ లేదా ఎన్ని, ఆ 15,000 కి ఎంత సరిపోతుందో అన్ని షేర్లు అన్నమాట మినిమం. ఈ బ్రోకరేజెస్ చార్జెస్ ఉంటాయి కదా సార్, అవి బ్రోకరేజెస్ చార్జెస్ అంటే ట్రేడ్ చేసేటప్పుడు అమ్మేటప్పుడు ఎంత అమౌంట్ ఎవరెవరికి తీసుకుంటారు? అది ఆ బ్రోకరేజ్ చార్జెస్ వాళ్ళకి కమిషన్ అన్నమాట. ఎవరైతే చేస్తున్నారో బ్రాంచ్లు రన్ చేస్తారు కదా, బ్రాంచ్ రన్ చేయడానికి, తర్వాత ఎంప్లాయీస్ సాలరీస్ ఇవ్వడానికి, అన్నిటికీ ఇవేమో కమిషన్ అని పెట్టుకుంటారు వాళ్ళు. దాన్నే బ్రోకరేజ్ అని కూడా అంటారు. పర్సంటేజెస్ ఉంటాయి, ఒక్కొక్క కంపెనీ ఒకలాగా ఇస్తారు అన్నమాట. ఇప్పుడు పేటిఎం మనీ ఉంది కదా సార్, డిమాట్ ట్రేడింగ్ అవుతుంది కదా, పేటిఎం మనీ పేటిఎం లో ట్రేడింగ్ ఉందా? దాని ఐడియా లేదు. పేటిఎం లో మనం అంటే ఐడియా లేదు సార్. పేటిఎం నుంచి ఐడియా లేదు. ఓకే. అంటే దాంట్లో డిమాట్ ఓపెన్ చేసుకోవడం అది చేయొచ్చా సార్? పర్వాలేదు, సేఫ్ అయినా? దివాకర్ గారు, ఇప్పుడు ఏదంటే మనం ఏ యాప్ కోసం లేకపోతే దేనికోసం మనం ఏం చెప్పలేం. మనం ఈ డౌట్స్ కూడా మీరు క్లాస్ రిలేటెడ్ అడిగితే సార్ ఏమైనా ఆన్సర్ చేయగలుగుతారు కానీ. రైట్. ఓకే సరే. ఓకే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సీనియర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఉంటే కనుక వాళ్ళకైతే కాదు సెషన్. ఇది బేసిక్స్. మనకి అసలు షేర్ మార్కెట్ తెలియని వాళ్ళకి, స్టూడెంట్స్ కి, ఫ్రెషర్స్ కి, ఇప్పుడు ప్రజెంట్ పాండమిక్ సిచ్యువేషన్ లో ఏమైనా కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఇంట్లో నుంచి ట్రేడింగ్ చేసుకోవడానికి ఈ అవేర్నెస్ ఇవ్వడానికి ఏపీఎస్ఎస్డిసి ప్లాన్ చేసింది. సీనియర్స్ ఏంటి అంటే కొంచెం మీరు నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకొని గో త్రూ దట్. పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతారు. మనం ఆ సెషన్ ఫ్లోని అట్లా వెళ్ళనివ్వండి. ఓకే, ఇంకెనీవన్?
అట్లా కాకుండా మన క్లాస్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడగండి అమ్మా. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు భార్గవి సార్. మనం ఇప్పుడు ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకో, 50 to 1 lakh కానీ 2 lakhs కానీ ఇన్వెస్ట్ చేస్తాం కదా, మనకి ఒక 2 years లో కానీ కొంచెం లాస్ వచ్చినప్పుడు మనము ఆ అమౌంట్ బ్యాక్ అడిగితే అది ఇస్తారా సార్? అమౌంట్, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ బ్యాక్ ఇవ్వడం అంటే ఇప్పుడు షేర్ తగ్గిపోతే ఇవ్వడం అలా ఉండదండి. మీ షేర్ వాల్యూ ఇప్పుడు మీరు కొన్న షేర్ తగ్గచ్చు పెరగచ్చు. ఓకే. మీరు పెరిగిన తర్వాత మీరు కొంటారు, కొన్న తర్వాత మీరు పెరిగిన తర్వాత నాకు పెరిగిపోయింది నాకు ఇచ్చేయండి అని అడగడానికి లేదు. నేను అడుగుతుంది అది కాదు సార్. బ్యాలెన్స్ అమౌంట్ షీ ఆస్కింగ్ బ్యాలెన్స్ అమౌంట్ సార్. బ్యాలెన్స్ అమౌంట్ వస్తుందండి, మీరు ఏ టైం అని డ్రా చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సపోజ్ యూ ఇన్వెస్టెడ్ 2 lakhs, ఒక 90,000 లాస్ అయింది, 1,10,000 యువర్ అమౌంట్ ఈస్ దేర్ ఇన్ అకౌంట్. yes sir. దాన్ని డిమాట్ అకౌంట్ లోంచి మీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా. yeah, that's why I'm asking sir. అదే అంటే షేర్ వాల్యూ తగ్గితే ఆ వాల్యూ ఎంత ఆ అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ వచ్చేస్తుంది మనకి. దాని వాల్యూ ఎంత ఉందో అంత అమౌంటే వస్తుంది మనకి. ఎప్పుడైనా సరే లాస్ అయినా ప్రాఫిట్ అయినా సరే మన షేర్ వాల్యూ ఎంత ఉందో మనం ఆ టైంలో ఎంత కమ్మేమో ఆ అమౌంట్ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో సార్. చెప్పండి. ఎఫ్యూలో ఫ్రెష్ ఇష్యూస్ అండ్ ఆఫర్ ఫర్ సేల్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఏదండి? ఎఫ్యూలో ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ లో ఫ్రెష్ ఇష్యూ అండ్ ఆఫర్ ఫర్ సేల్ సార్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఆఫర్ ఫర్ సేల్ సేమ్ ఈ పబ్లిక్ ఇష్యూలో మన పబ్లిక్ ఇష్యూకి వచ్చినట్టే. అది ఏంటంటే ఆఫర్ ఫర్ సేల్ అంటే డైరెక్ట్ ఇచ్చేస్తారనమాట. ఆఫర్స్ ఫర్ సేల్ అని చెప్పి ట్రేడింగ్ అకౌంట్ లో ఇది సెకండరీ మార్కెట్ లో వస్తుంది. అది డైరెక్ట్ మనం ఒక రేట్ కి ఇస్తారు, మనం ఆ రోజుకి అప్లై చేసుకోవాలి, ఆ ఒక్క రోజుకే ఇస్తారు. అంటే దీంట్లో పబ్లిక్ ఆఫర్ కి ఐపీఓ ఏమో ఒక 3 days 4 days ఉంటది. ఇదేమో ఆఫర్ ఫర్ సేల్ అనేది ఒక రోజే ఉంటది, ఫలానా రోజు ఉంటుంది, అది ఒక రేటే ఉంటుంది. అంటే ఒక బ్యాండ్ విడ్త్ ఉంటుంది అనమాట. హై రేటు లో రేట్ ఉంటుంది, ఆ మధ్యలో మనం ఏ రేట్ అయినా పెట్టచ్చు. జనరల్ గా హై రేట్ పెట్టి అందరూ అప్లై చేస్తారు, వాళ్ళకి అలాట్ చేస్తారు. హలో హలో సార్. హలో సార్. హలో చెప్పండి. అరవింద్ చెప్పండి. సార్ అక్కడ ఏఎస్బిఏ కోసం చెప్పారు కదా సార్ ఇందాక పీపీటీ. సార్ అందులో మన అమౌంట్ అనేది బ్లాక్ చేసుకోవాలన్నారు కదా, అది ఎంత వరకు చేసుకోవచ్చు సార్? అంటే దానికి ఏం లిమిట్ ఉంటుందా? ఆ కంపెనీ షేర్లు మనం ఎన్ని అప్లై చేస్తే, ఇప్పుడు మనం 1000 షేర్స్ అప్లై చేస్తే 1000 షేర్స్ కి అమౌంట్ ఎంత ఉందో అంత అమౌంట్ బ్లాక్ చేయాలి. లేదు 500 కి మనం అప్లై చేస్తే ఎంత అమౌంట్ అవుతుందో అంత అమౌంట్. అలాగే రిటైల్ ఇన్వెస్టర్స్ కింద చేయాలంటే 2 lakhs లోపే ఉండాలన్నమాట. ఓకే సార్. రిటైల్ ఇన్వెస్టర్ కింద అప్లై చేయడం వల్ల డిస్కౌంట్ లో కూడా వస్తాయి అన్నమాట. ఒక 10% డిస్కౌంట్ లో అలాట్ అవ్వచ్చు. కాబట్టి ఎక్కువ మంది సార్ చెప్పండి. హలో అడగండి. హలో ఎస్ సార్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో పాస్ట్ పర్ఫార్మెన్స్ మనం కన్సిడర్ చేయకూడదు అంటారు కదా, అలా ఏమైనా స్టాక్స్ లో కూడా ఉందంటే ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ లో కూడా ఏమైనా ఉంది. అది ఎప్పుడు ఉంటది మీకు.
మ్యూచువల్ ఫండ్స్ అనే కాదు, దేంట్లో అయినా సరే పాస్ట్ పెర్ఫార్మెన్స్ ఈ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ లో వచ్చింది అని చెప్పి ఇయర్ రావాలని లేదు. కాకపోతే మనం పాజిటివ్ గా ఆలోచించి మనం వెళ్తాం అనమాట. లాస్ట్ 3 years నుంచి ప్రాఫిట్ లో ఉంది కాబట్టి నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ కూడా బాగుంటది అని చెప్పి మనం కొనుక్కోవాలి అంతే. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసి స్టాక్స్ అనేవి కొనుక్కోవాలి అంతే. మనం పాజిటివ్ గా వెళ్ళాలన్నమాట. బాగుంటది అంటే ఈ 3 years బాగుంది, నెక్స్ట్ 3 years కూడా బాగుంటది అని చెప్పి వెళ్ళాలి. మ్యూచువల్ ఫండ్స్ అయినా షేర్స్ అయినా ఏదైనా సరే. ఓకే సార్. సార్ అండ్ ఇంకా చెప్పండి సార్, ఇంకా క్యాండిల్ స్టిక్ చార్ట్స్ ఏమో సంథింగ్ అనలైజ్ చేస్తారు కదా, అవి ఎలా చేయాలి సార్? అవి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ అంటారు కదా, క్యాండిల్ స్టిక్స్ ఇలాంటివి ఉంటాయి. అవి టెక్నికల్ అనాలిసిస్ అంటారు. అది ఇంకా ఫ్యూచర్ లో వస్తాయి. మీకు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఈ బేసిక్ ముందు ఇదంతా బాగా నేర్చుకున్న తర్వాత ఆ తర్వాత అది వస్తుంది. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఐఎమ్ ప్రియా సార్. సార్, ప్రైమరీ మార్కెట్ లో కొన్న షేర్స్ ని సెకండరీ మార్కెట్ లో సేల్ చేయడానికి ఉండదా సార్? ఉంటది. అదే కదా మరి సెకండరీ మార్కెట్ అనేది ప్రైమరీ మార్కెట్ కొన్నవి అమ్ముకోవడానికే పెట్టింది సెకండరీ మార్కెట్. అర్థమైందా? సెకండరీ మార్కెట్ అనేది ప్రైమరీ మార్కెట్ లో కొనుక్కున్నవి అమ్ముకోవడానికి ప్లాట్ఫామ్ పెట్టారు. స్టాక్ ఎక్స్చేంజ్ పెట్టారు, స్టాక్ బ్రోకర్స్ పెట్టారు, వాళ్ళ చేత బ్రాంచ్లు పెట్టించారు. అన్ని చోట్ల ఎక్కడైనా ఏ ఊర్లో అయినా అమ్ముకోవడానికి అయ్యేటట్టు పెట్టారు. ట్రేడింగ్ డిమాట్ అకౌంట్ ఓపెనింగ్ పెడదామండి. హలో హలో, ఇంకెవరైనా ఉన్నారమ్మా డౌట్స్? విల్ క్లోజ్. ఒకసారి అందరూ మురళి గారు వీడియోస్ అందరూ ఆన్ చేస్తారు, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. కింద చాట్ బాక్స్ లో అటెండెన్స్ ఫీడ్బ్యాక్ ఫామ్ పెట్టామండి, ఒకసారి అందరూ అటెండెన్స్ మార్క్ చేసి అటెండెన్స్ మార్క్ చేయండి అమ్మా అందరూ. అటెండెన్స్ మార్క్ చేసిన తర్వాత ఎగ్జిట్ అవ్వండి. 225 ఉన్నారు, డోంట్ ఎగ్జిట్. నందకిషోర్ గారు, మీకు ఎగ్జామ్ లాస్ట్ లో అసెస్మెంట్ ఉంటుందండి ఆఫ్టర్ 15 days ఆఫ్ క్లాస్. నవీన్ గారు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు. అది మాస్టారు స్క్రీన్ షాట్ తీసుకున్నారా? ఒకసారి అందరూ వీడియో ఆన్ చేయండి అమ్మా, పాసిబిలిటీస్ ఉంటాయి. మొత్తం 9 స్లైడ్స్ ఉన్నాయి మన ల్యాప్టాప్ లో ఉండే కనుక. రైట్ సార్, డన్. అందరూ అటెండెన్స్ మార్క్ చేస్తే
అటెండెన్స్ మార్క్ చేసిన వాళ్ళు ఎగ్జిట్ అవ్వచ్చు. రేపు 4:45కి ఆన్ అవుతుంది. కొంచెం ఎర్లీగా జాయిన్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి, డిలే చేయకండి మీరు అందరూ. 4:50 నుంచి లింక్ ఆన్ అయి ఉంటుంది, యూ కెన్ ట్రై టు జాయిన్. ఈరోజు చాలా మంది లేట్గా జాయిన్ అయ్యారు. రమణ గారు అడగండి, ఏదో అడుగుతున్నారు సార్. అదే ఎగ్జిట్ అయిపోవచ్చా? అటెండెన్స్ మార్క్ చేస్తే ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అంటే రేపు ఎల్లుండిలో మన సిఇఓ గారు, ఈడీ గారు క్లాస్ అటెండ్ అవ్వచ్చు. టీ షర్ట్లు అట్లా వేసుకుని కూర్చోకండి క్లాసులో. ఓకే, బంగారాజు గారు ఎండి అండ్ సిఇఓ గారు అటెండ్ అవుతారు క్లాస్లో. మనకు 15 days ఉంది కాబట్టి ఒక మంచి క్లాస్ రూమ్ లాగా ఒక పర్టికులర్ ప్లేస్ని సెట్ చేసుకొని అలా కూర్చోండి, అట్లా చక్కగా ఉంటుంది. ఒక నోట్బుక్ తోటి పక్కన నోట్బుక్ తీసుకొని పెన్ను, అంటే ఫ్రీగా వస్తుంది కదా అని లైట్ తీసుకోకండి దీన్ని. ఇట్స్ వెరీ యూస్ఫుల్ కోర్స్. ఎస్, సేమ్ లింకే పనిచేస్తుందండి నెక్స్ట్ 15 క్లాస్ కూడా. సేమ్ లింక్. ఈరోజు మీరు జాయిన్ అయినటువంటి ఐడి ఉంటుంది. హలో సార్. హలో చెప్పమ్మా, హలో. చెప్పండి. అదే డైలీ అడ్మిన్ ఫామ్ అదేనా సార్? డైలీ లేకపోతే పంపుతానండి మళ్ళీ? సేమ్ అదే. అదే మన ఓపెన్ అవుతుంది సార్ అది అడ్మిన్ ఫామ్. తర్వాత చాలా మంది నన్ను ఎంఎస్ ఆఫీస్ గురించి అడుగుతున్నారు. ఎంఎస్ ఆఫీస్ గురించి మాకు ఐడియా ఉండదు, ఎన్ఎస్సి ప్రోగ్రామ్ గురించి తెలుస్తుంది. మిగతా ఏ కోర్స్ గురించి ఐడియా ఉండదు మాకు. ఏపీఎస్ఎస్డిసి కాల్ సెంటర్ నెంబర్ ఉంది, మీరు దానికి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. తర్వాత ఈ వాట్సాప్ గ్రూప్లో ఈ క్లాస్ జరిగే సమయంలో చాటింగ్ ఓపెన్ అయి ఉంటుంది. పర్సనల్గా దయచేసి మెసేజ్లు పెట్టొద్దు, చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. హలో, కాల్ సెంటర్ కూడా వర్క్ అవుతుందండి. మీరు వర్కింగ్ అవర్స్ లో కొంచెం ట్రై చేస్తే పని చేస్తుంది. అంటే లాక్డౌన్ వల్ల కొంచెం ఎంప్లాయీస్ కొంచెం 50% వర్క్ చేస్తున్నారు. కొంచెం కాల్ కండిషన్ అయ్యి ఉండొచ్చు, మీకు కొంచెం ట్రై చేస్తే దొరుకుతుందండి.